అధికార పార్టీ అంటే ఒక జోష్ ఉంటుంది. గెలిచిన పార్టీ ఎమ్మెల్యే అంటే అన్ని తానై వ్యవహరించే గుణం ఉంటుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అందరూ ఎమ్మెల్యే ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న చిట్టి రాసి పంపించిన అధికారులు పనిచేస్తారు. చేయకపోతే తాము శంకరగిరి మాన్యాలు పట్టుకుపోతామని వాళ్లకు భయం ఉంటుంది. తెల్లారేసరికి ఎమ్మెల్యే ఇంటి ముందు వందల మంది కార్యకర్తలు క్యూ కడతారు. ఏపీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించే టీడీపీ ఎమ్మెల్యేల్లో ఉదాసీనత, నిరాసక్తత కనిపిస్తోంది. మనకెందుకులే అన్న ఫీలింగ్ వచ్చేసింది. తమ చేతిలో అధికారం లేదని వారికి అర్థమైపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల టైముల్లో బయట నుంచి వచ్చిన కొందరికి టికెట్లు ఇచ్చారు. టీడీపీలోనే కొందరిని అనివార్యంగా కొనసాగించారు. వచ్చి గెలిచిన వారిని పట్టించుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ ఇష్టపడటం లేదు. పైగా పాలన మొత్తం లోకేష్, ఆయన మనుషుల చేతిలోకి వెళ్లిపోవటంతో ఎమ్మెల్యేలకు దిక్కుతోచడం లేదు. కొత్తగా వచ్చిన వారికి లోకేష్ అపాయింట్మెంట్ దొరకటం లేదు. చంద్రబాబు సీఎం కావటంతో క్షణం తీరిక లేకుండా మీటింగుల మీద మీటింగులతో ఆయన బిజీగా ఉంటున్నారు. చంద్రబాబును కలవటం కుదరని పని అయిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే ల్యాండ్, శాండ్ మైనింగ్ లో ఆరితేరిపోయారు. వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు దందాలు బాగానే చేస్తున్నారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళని మర్చిపోకూడదు. ట్రెడిషనల్ గా టీడీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి వాయిస్ లేదన్న టాక్ నడుస్తోంది. ఇచ్చిన కుర్చీలో కూర్చొని పని చూసుకో, అంతవరకే కానీ గీత దాటొద్దన్న సందేశం వారికి అందింది. పైగా అధిష్టానం తమను పట్టించుకోవటం లేదన్న ఆందోళన వారిలో ఉంది. చంద్రబాబు, లోకేష్ తమను నమ్మటం లేదని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీ పరంగా ఏ పని కావటం లేదని చెప్పుకుంటున్నారు. కొందరు మంత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. పేరుకే మంత్రులం, పెత్తనమేది లేదని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. చిన్న పనులు కూడా చేయించలేకపోతున్నామని వాళ్ళు టెన్షన్గా ఉన్నారు. తమ పీఆర్ఓలకు జీతాలిప్పించే జీవో తెప్పించేందుకు 6 నెలలు పట్టిందని గుర్తు చేసుకుని మంత్రులు తమ పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. పైగా మంత్రులు ఏవైనా తోక జాడిస్తారని అనుమానం వస్తే ఎల్లో మీడియాలో వారికి వ్యతిరేకంగా కథనాలు వచ్చేస్తున్నాయి. అది మీడియానే రాస్తోందా, ఎవరైనా రాయిస్తున్నారా అన్నది అర్థం కాక మంత్రులకి, ఎమ్మెల్యేలకి దిక్కుతోచడం లేదు. పైగా చంద్రబాబు ఎక్కడా మంత్రులను కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. వాళ్ళు చెబితే పనులు కావటం లేదు. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలను తమతో తిప్పుకోవాలి. బెల్లం ఉన్న చోటే ఈగలు వాళ్తాయి కదా. నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేలు కానీ, ఇతర నేతల అభిప్రాయాలు కానీ నారా లోకేష్ టీం పట్టించుకోవటం లేదు. వాళ్లకు నచ్చిన వాళ్లకు 1-2 పదవులు ఇవ్వటం మినహా ఎమ్మెల్యేల నుంచి నివేదికలు, సిఫార్సులు అడగటం అస్సలు లేనేలేదు. లోకేష్ టీం ఒక జాబితాను రూపొందించటం, దాన్ని అధికారికంగా విడుదల చేయటం జరిగిపోతోంది. మీడియాలో జాబితా విడుదలైన తర్వాత చూసుకొని ఎమ్మెల్యేలు ఓహో వీళ్లను పెట్టారా అని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అధిష్టానానికి ఎమ్మెల్యేలకు కనెక్షన్ తెగిపోయిందని నియోజకవర్గ స్థాయి నేతలే చెప్పుకుంటున్నారు. అందుకే జనం కూడా వారిని పెద్దగా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. కనిపించినప్పుడు ఒక సెల్యూట్ కొట్టి పక్కకు తప్పుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.